హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక హెల్దీ రెసిపీ చెప్తాను. అదే దోశ అనుకోకండి. మనం జొన్నలతో రొట్టె చేసుకునే కంటే ఇలా దోశ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ బిజీ లైఫ్ లో జొన్నలతోని రొట్టె చేసుకొని తినాలంటే ఎవరికి టైం ఉండదు కదా. సో అందరూ ఇలా ఈజీగా దోశ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేయండి. మన హెల్త్ కి మంచిది, అలాగే టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా ఈజీగా చేసుకోండి. నేను చెప్పిన పద్ధతిలో చాలా బాగుంటాయి. ముందుగా అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి. దానికి 3 గ్లాసులు గానీ 2 గ్లాసులు గానీ జొన్నలు సరిపోతాయి. ఏ గ్లాస్ తోనైతే మనము మినపప్పు జొన్నలు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక అర గ్లాస్ బియ్యం తీసుకోండి. వీటిని 2 సార్లు శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న జొన్నలు కనీసం 8 గంటలైనా నానాలి. ఇవి నానిన 8 గంటల తర్వాత చూడండి ఎలా నానిపోయాయో. మినపప్పు కానీ జొన్నలు కానీ బాగా నానాయి అన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టాలన్నమాట. దీంట్లోనే కొద్దిగా అటుకులు ఉంటాయి కదా, ఒక గుప్పెడు అటుకులను తీసుకొని అటుకులను కూడా శుభ్రంగా కడుక్కొని ఆ పిండిలో కలుపుకోవాలి. ఇలా అటుకులని కలుపుకోవడం వల్ల దోశలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఈ అటుకులు అనేది ఈ జొన్న దోశలోనే కాదు, ఏ దోశలైనా కూడా కలుపుకోవచ్చు. ఏ దోశ అయినా కూడా స్పాంజీ దోశలాగా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. తింటుంటే తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. అటుకులు వేసుకొని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుంటే పిండి మొత్తం కలిసిపోతుంది. చూసారు కదా పిండి ఎలా ఉందో. ఈ దోశ బ్యాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ దోశ బ్యాటర్ ని మూత పెట్టేసి నైట్ అంతా ఉంచితే చూసారు కదా ఎలా పొంగిందో. ఇప్పుడు ఫ్రెష్ గా దోశ వేసుకొని తినండి.